बाजे गए, उससे भी आने हैं, अब पछतावा क्या करें, चलिया खाया के ఇట్లాంటివి చాలా చాలా ఉదాహరణ చెప్తాడు, సాక్షి చెప్తాడు, సమయాన్ని వృధా చేసుకోవద్దని. ఆయన తులసి సాగర్ కూడా అదే మాట అంటాడు. తులసి ईश्वर अंश जीव अविनाशी चेतन अमल सहज सुख राशि सो माया भय भय बसाई बंध्यो कीर मरकट की नाई. ఈశ్వర అంశ జీవ అవినాశి. ఈ జీవుడు ఏదైతే ఉన్నాడో, ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అవినాశి. ఈశ్వరుడు భగవంతుడు అవినాశి. అవినాశి అంటే వినాశనం లేనివాడు, నశించనివాడు, నాశనం అనేది లేనివాడు, నిరంతరం ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు, జరమరణాలు లేనివాడు భగవంతుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు మరి జీవాత్మ ఏది? భగవంతుని ఆత్మ, పరమాత్మ. పరమాత్మని అంశనే ఆత్మ, ఈశ్వరుని అంశనే జీవాత్మ. ఈశ్వరుని అంశ జీవు అవినాశి. ఎప్పుడైతే పరమాత్మ అవినాశియో అట్లాగే జీవుడు కూడా అవినాశి. జీవుడికి కూడా లేదు, కానీ ఆత్మ కూడా లేదు, జరామరణం లేవు, కానీ ఈశ్వర అంశ జీవ అవినాశి చేతన సహజ అమల్ సహజ సుఖ రాశి. ఇది నిర్మలమైనటువంటి సుఖానికి రాశి అయినటువంటి పరమాత్మ. జీవాత్మ కూడా అంతటిదే, కానీ ఇది ఎట్లా బంధింపబడుతున్నది? చిలుకలాగా, ఒక కోతిలాగా బంధింపబడినది, మాయకు వశీభూతమై. సో మాయా బస్ హై గుసాయి బంధ్యో కీర్ మరుకట్కి నాయి. కీర్ అంటే చిలుక, మరుకట్ అంటే మరకటం, కోతి. అవి ఏ విధంగా అయితే బంధింపబడి ఉన్నాయో, మనిషి ఆత్మ కూడా అట్లా ఈ మాయకు లోబడి ఉంది కనుక ఆ పరమాత్మ వైపు పోవడం లేదు. అందుకే చిరియా ఖయాకేది అంటున్నాడు. పక్షులు పోయిన తర్వాత బాధపడి ఏం కావు, మన సమయం గడిచిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ఏం కావు. సమయం ఉన్నప్పుడే మనము మాయకు బంధింపబడి ఉండకూడదు, మాయకు వెళ్ళిపోవాలి. మాయ అంటే వేరే ఏదో కాదు, మనసే మాయా మృగమే. మనసేమిటికైనా కానీ మరిపోని మనసున గర్భములను మరి చంపిన మేలు మరియు ఏమాట్లాడలేము అంటే ఈ మాయకు అతీతంగా వెళ్ళిపోవడం. మాయ ఒక పరదలాగా జీవాత్మకు పరమాత్మకు నడుమ ఈ మాయ అనేది నిలబడినది. దీన్ని ఛేదించవలసినది. దీన్ని దాటుకొని బయటికి పోతే ఈ ఆత్మ పరమాత్మలో విలీనం అయిపోతుంది. మనకు సద్గురువు ఆత్మకు పరమాత్మకు మధ్యలో ఒకటే తేడా. ఇది తేడా, ఇది దీనిని దాటుకొని పోయినప్పుడే సాధ్యపడుతుంది, ఆ పరమాత్మ చేరుకునే అవకాశం దొరుకుతుంది, లేకుంటే దొరకదు. మనకి తరకు బాధలో బస్ హోగయా భజన అంటాడు మళ్ళీ కవిసాయి. మనకి మనసు యొక్క తరంగాలను అదుపు చేయాలంటే ఎంత కష్టం. అందుకనే తులసి సాహిబ్ చెప్పాడు, ఈశ్వరుని అంశైన ఈ జీవాత్మ బయటపడాలంటే ఏం జరుగుతుంది? ఎట్లా బంధింపబడినని కోతి చిలుక ఉదాహరణ చెప్తున్నాడు. చిలుకను ఒకడు ఆడిస్తుంటాడు. తన పొట్ట పోసుకోవడానికి చిలుకను ఒకడు ఆడిస్తుంటాడు. దాన్ని బంధిస్తాడు. బంధించి దానికి ఒక జామకాయనో ఏదైనా పుట్నాలో ఏదో దానికి వేసేసి పంజర పెట్టి ఆ పంజరంలోనే ఉంచి పెడతాడు, తాళం వేస్తాడు. దానికి బయటికి పోవడానికి వీలుండదు చిలుక. ఆ చిలుక కొంతకాలం ఆహారం దొరికినంత సేపు బాగానే ఉంటుంది, కొంచెం బోర్గడంతసేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బయటికి పోవాలని ఏ ప్రాణి అయినా కూడా స్వేచ్ఛ కోరుతుంది. స్వేచ్ఛ లేకపోతే ఎన్ని డబ్బులున్నా, ఎంత బంగారు విలువలున్నా కూడా స్వేచ్ఛ లేకపోతే అది జైలుతో సమానం, ఒక కారాగారంతో సమానం. స్వేచ్ఛ లేకపోతే ఏ మనిషికైనా ఇంట్లో 4 రోజులు బంధించి చూస్తే ఎవరికైనా బయటికి పోవాలనిపిస్తుంది. మనం ఇంట్లో ఉంటే ఏమనిపించదు, కానీ ఎవరైనా జబర్దస్తి తాళం వేసి ఇంట్లోనే బయటికి కదలదు అంటే మటు కాస్త బయటికి పోవాలనే స్వేచ్ఛ కోసము, స్వాతంత్ర్యం కోసము మనసు ఆరాటపడుతుంది. కానీ అది ఇక్కడ ఏమంటున్నాడు? బంధం కీరు మరకటికి నాయి. ఆ కీరు చిలుకకు ఏంటి? బయటికి పోవాలనిపిస్తుంది, కానీ తాళం వేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఆ చిలుక? తనని ఎవడైతే వాడు బంధించి ఉంచిండో ఆ వేట
వీడు కొంచెం దూరం వెళ్ళిపోతే బాగుండు, వీడు తాళం చేయి మర్చిపోయి తలుపు ఓపెన్ చేసిపోతే బాగుండు అని అది బాధపడుతుంది. పొరపాటున ఏ క్షణంలో నా తలుపు తెరబెట్టుకోతే పారిపోతుంది బయటికి. అట్లాగే కోతి కూడా మరకటం అంటే కోతి కూడా అంతే. కోతిని ఏం చేస్తాడు, ఆడించేవాడు బజార్లో చూస్తుంటా మనం దొంగరోళ్ళు ఆడిస్తుంటారు కోతికి తాడు కట్టి వాడు ఆడిస్తుంటాడు. పిల్లలు పెద్దలు చూసేవాళ్ళు చూస్తుంటారు, 4 డబ్బులు వస్తాయి, వాడి జీవితం గడిచిపోతుంది. అట్లా కోతిని ఆడించుకొని వాడు బతుకుతాడు. కోతి వాడిని పోషిస్తున్నారు అనమాట. అయితే ఆ కోతి కూడా వాడిని కలుస్తుంది. తనను వదిలిపెట్టుకొని ఆ తాడు నింపేసి నేను బయటకు పారిపోతానని ఆ కోతి వాడిని ఎవరికి తాడిస్తున్నాడో ఆటగాడిని వాడిని కలుస్తుంది, గీరుతుంది, పారిపోయేటందుకు ప్రయత్నం చేస్తుంది. గట్టిగా ఒక తాడు కట్టిస్తేనే ఉన్నంతసేపు ఉంటుంది. ఏ మాత్రం తాడు లూజ్ అయినా కూడా పారిపోతుంది. అంటే అది కూడా స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం తనకు. ఏ ప్రాణి కూడా బందీ అయి ఉండేటందుకు ఇష్టపడదు. కానీ మనం బందీ అయి ఉన్నాం. మనం ఈ ఆత్మ బందీ అయి ఉండదు, ఇష్టపడదు, కానీ బందీ అయి ఉంటున్నాం. ఎందుకు? ఈ మాయలో పడి, మాయ అనేది తెరగా అడ్డం ఉన్నది కాబట్టి. సో మాయ భయం గుసాయి బంధిలోకి ఈ మాయ మనల్ని బంధించి ఉంచింది. ఆ మాయ ఎప్పుడేది వాడేది ఆ కోతి కానీ చిలుకకు కానీ వాళ్ళ శత్రువు బంధించి ఉంచిన వాళ్ళు ఎక్కడ బయట ఉన్నారు. కానీ మనిషిని బంధించి ఉంచిన మనసు ఏది మన లోపలనే ఉన్నది. అది ఎట్లా ఉన్నదంటే చేతికి పామును ఒక తీసి తాడు కట్టుకున్నట్టే ఉన్నది. చేతికి మణికట్టు కట్టుకున్న పాము లాగా అది ఎప్పటికైనా కాటేసి తీస్తుంది. చేతికి మణికట్టుకు ఒక చిన్న పాము పిల్లలు కట్టి పెట్టుకుంటాయి. అంటే దీని నుంచి బయటపడాలంటే ఏం జరగాలి? ఇదే సంగతిని, ఇదే ప్రస్తావనను సంతు మహాత్ములు అందరూ చెబుతున్నారు. ఆచరించడం మన బాధ్యత. దీని నుంచి అవతలకు వెళ్ళి బయటపడాలి. ఎట్లా బయటపడాలి? నిరంతరము సత్సంగము, సాధన రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నారు. సత్సంగం పోతున్నారు, సాధన జరుగుతున్నారు. ఏదో ఒకటి అంటే కూడా సాధన. ఇది మనసు అనేది నిలబడడం చాలా 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 కష్టం. మా ఋషులు మహాత్ములు కూడా ఎందరో మనసుతో యుద్ధాలు చేసి ఓడిపోయిన వాళ్ళే, జయించిన వాళ్ళు చాలా స్వల్పం. ముందు మనసును కంట్రోల్ చేసుకోవడం, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనం వైకల్యం చెందకూడదు. మనసులో కలిసి వికారాలను రానివ్వకుండా ఎట్లయినా వచ్చే ఉంటాయి వివిధమైనటువంటి ఆలోచనలు. ఏం ఆలోచిస్తాం మనం? అయితే గతమన్నా లేకుంటే భవిష్యత్తు. కానీ చాలా వరకు మనం ఏంటి గతంలోనే బతుకుతుంటాం. గతంలోనే ఇట్లా చేసేదంటే, అట్లా చేసేదంటే, ఇట్లా చేసేది, ఇది వచ్చినాయి అట్లా. కనీసం భవిష్యత్తులో ఇది చేద్దాం. అట్లా కాకుండా ప్రస్తుతం ఏమున్నదో దానిని సద్వినియోగం చేసుకోమని మహారాజు చెప్తుంటారు. ఇంకొకటి మన లోపల కృతజ్ఞత భావం అనేది ఒకటి ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలి, సత్యసంధత ఉండాలి. మనం ఎంతవరకు సత్యసంధులమైనా, ఎంతవరకు నీతివంతులమైనా, మన వలన ఎవరికి మోసం జరగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరి పట్ల మనది వాక్కు చేత కర్మ చేత ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఎవరిని మనము బాధ పెట్టకూడదు, దుఃఖం పెట్టకూడదు అనేది ఈ సత్తుమానం చూపిస్తుంది. అది అందుకే మహారాజు ఏమంటాడు, అంటే అది ఏ శబ్దం తీసుకున్నా కూడా మహారాజు ఇదే చెప్తారు. ఇంకొకటి ఈ కృతజ్ఞత అనేది ఇది శరీరం, ఇది 3 శరీరాలతో ఏర్పడింది. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ స్థూల శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ మనసు ఏం చేస్తున్నది? 10 ఇంద్రియాల తీరాల మీద కూర్చొని తాను దాని ఆనందాన్ని సుఖాన్ని తీసుకుంటున్నది, తాను సుఖపడుతున్నది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలని, 5 కర్మేంద్రియాలని మన స్థూల శరీరంలో, పిండ శరీరంలో. వీటి వల్ల చెవులు ద్వారా ఏదైనా మంచి సంగీతము, మంచి దిక్కు ఏదైనా వినబుద్ధి, కన్ను ఉన్నది మంచి దృశ్యం చూడబుద్ధి, నాసిక ఉన్నది మంచి సుగంధాలు పిచ్చు, ఇది నాలుక ఉన్నది రసన, ఇది మంచి రుచిని చూడబోతున్నది. ఈ అవయవానికి దీనికి
సంతోషపడుతున్నారు ఎవరు, సుఖపడుతున్నారు ఎవరు, దీన్ని ప్రేరేపించి తిను 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 మాటలు విను విను లేదా సుగంధాన్ని ఆగ్రహించి ఎవరు చెప్తున్నారు? మనసు. కాబట్టి ఇప్పుడు ఏదన్నా తప్పుడు పని చేసినా మంచి పని చేసినా మనసే కారణం. మనసును అదుపు చేసుకొని మనసు మంచి మార్గంలో నడిపించడమే గురు మహారాజు ఉపదేశించే. ముందు మనస్సు రక్షగల జరగాలి, పరిశుభ్రం. ఒకవేళ ఇందులో ఏమేమి ఉన్నాయి? చెత్త చెదారం ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు, జన్మల నుంచి మన వెనుక వస్తుంది. మళ్ళా गुरु धोबी सिख कापड़ा सेवक सृजनहार सुरत शिला पर धोइए निक्से ज्योति आकार कबीर साहब చెప్తాడు. గురు ధోబీ సిఖ్ కాపడా, గురువు ఈ బట్టలను శుభ్రం చేసే మనిషి, రజగుణ వంటి వాడు. గురు ధోబీ సిఖ్ కాపడా సేవక్ సృజనహార్ సురత్ శిలా పర్ ధోయియే. సురత్ అనే శిల మీద ఉతికినప్పుడు సురత్ శిలా పర్ ధోయియే నిక్సే జ్యోతి అవ్వాలి. అది అప్పుడు అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన, అంటే ఆ మురికంతా వెళ్ళిపోతుంది. ఎక్కడ? ఆ గురు చరణాల్లోకి వచ్చినప్పుడు, ఆయన మాటలు విని వాటిని అమలు చేసినప్పుడు ఈ హృదయం అనేది, మనసు అనే బట్ట చునరి అంటారు తినేది, ఈ వస్త్రము శుభ్రపడుతుంది. ఆ శుభ్రం కావాలంటే ఇందులో నుంచి చేత మనము ఏదైనా మురికి బట్టలు వేసుకొని ఏదైనా పెళ్ళికో ఏదైనా మంచి ఫంక్షన్లకు పోతాము. ఒకవేళ మనము మురికి బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకోకపోతే మనం సిగ్గనిపిస్తుంది, ఏమర్చనే సిగ్గుపడతారు. అట్లాగే మనిషి లోపల, మన లోపల ఇవన్నీ మనసును శాళన చేసుకోక, గురు సాంగత్యంలోకి వెళ్ళాక, సాధన సాంగత్యంలో ఉంటాక, సంత మహాత్ముల దర్శనం చేసుకోక, మనం ఒకవేళ ఈ శరీరం చనిపోతే యమరాజు కూడా ముఖం మీద ఉమ్మేస్తాడు. ఆయన యమరాజు ముందరికి పోయి ఏ ధైర్యంతో మనం ముఖం చూపించగలుగుతాం. ఎందుకంటే ఆయన ఏమంటాడు? హీరా జన్ము అమూల్ కౌటి బదిలేశాయి, నీకు అమూల్యమైనటువంటి మానవ శరీరం ఇస్తే నువ్వు దీనిని ఒక చిన్ని లోపల అమ్మేసుకొని వచ్చినావా అని ఆ యమధర్మరాజు ఉమ్మేశాడు ముఖం. ఎప్పుడు? ఈ మురికి మనసు అనేది, మురికి మనసు ఉన్నందుకే పరమాత్మ ఇదిలో వచ్చి ఉంటాడు. పరమాత్మ ఈ హృదయం అనే మందిరంలోకి భగవంతుడు వచ్చి ఉండాలంటే ముందు దీనిని శారణ చేసుకోవాలి. ఎందుకు? ఈ శరీరాన్ని సరే సాధన సద్గురువు పై స్థానాలకి నామదానం ఇచ్చినప్పుడు, గురువు గృహజ స్థానం నుంచి నామదానం ఇచ్చినప్పుడు ధ్యానం చేసుకోమని చెప్తాడు. అది ముందు ఒక కృతజ్ఞతా భావం కూడా ఉండాలి. ఏంటి? ఈ శరీరాన్ని రక్షిస్తున్నది. ఈ శరీరం ఉంటేనే, శరీరం అనేది ఏంటి? ఆత్మకి ఇల్లు లాంటిది. మనము ఏదైనా ఒక ఎక్కడైనా నివాసం ఉండాలంటే ఇల్లు లేదు, లేదా మనం వేరే ఊరికో ఎక్కడికో పోతాం, అక్కడ ఏంటి ఎక్కడైనా ఉండాలంటే రెంట్ కట్టవలసి వస్తుంది. రూమ్ రెంట్ కడితేనే వాళ్ళు ధరిస్తారు. అట్లాగే ఈ శరీరం కూడా కిరాయి ఇల్లు, దీనికి రెంట్ కడతారు. బ్రహ్మ రెంట్ కోసం దీనిని మనకి ఇచ్చిండు, కానీ కిరాయిస్తులు చేస్తారు. అటువంటి ఇంటిని ఎంత శుభ్రంగా ఎట్లా తీసుకున్నామో అట్లా ఇవ్వాలి. ఏ విధంగా మనకు వచ్చినప్పుడు, శరీరం వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా భగవంతుడు మనం పసిపిల్లవాడుగా చూసినప్పుడు వాటికి భేదాలు, తేడాలు, ఇవన్నీ ఈర్షలు, ద్వేషాలు, కార్పణ్యాలు, కోపాలు, తాపాలు ఉంటాయి. ఏముండవు. పసిపిల్లవాడు, ఆ పసిపిల్లవాడి మనస్తత్వాన్ని పెద్దవాళ్ళు ఆరాధించుకొని అదే రకమైనటువంటి మనసును చివరి వరకు మెయింటైన్ చేస్తే సద్గురు విరాజమానం ఇతడు వచ్చి ఉంటాడు. ఇందులో పరమాత్మకు మనం ప్రియమైన వాడు. ఆ కృతజ్ఞత భావం ఒకటి ఉండాలి. ఈ శరీరాన్ని ఉన్నది, దీనికి కనీసం దీన్ని ఎంతమంది రక్షిస్తున్నారు? స్థూల సో పిండే సో బ్రహ్మాండే, సో బ్రహ్మాండే సో పిండి. పిండ శరీరంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నది, బ్రహ్మాండంలో ఉన్నదే పిండ శరీరంలో. ఇందులో ఏముంది? పంచతత్వాలు ఉన్నాయి. మూలాధార చక్రాన్ని మిట్టి తత్వం, పృథ్వీ తత్వం, దానికి అధినేత గణపతి గణేశుడు. తర్వాత స్వాధిష్టాన చక్రం ఉన్నది, దీనికి అధిష్టాత జలస్థానం, దానికి బ్రహ్మ. ఆ తర్వాత నాభి ఉన్నది, మణిపుర చక్రం, దీనికి అధిష్టాత విష్ణు. తర్వాత హృదయస్థానం ఉన్నది, ఇక్కడ అధిష్టాత శివుడు. తర్వాత ఆకాశస్థానం, దీనికి అధిష్టాత్రి తల్లి దుర్గామాత. అంటే ఈ శరీరాన్ని ఈ దేవతలందరూ రక్షిస్తున్నారు. ఒకవేళ గణేశుడికి మనం ఒక ప్రమాదం మరుగ
శరీరాన్ని మనం రక్షిస్తున్న దేవతలకు థ్యాంక్స్ చెప్పమంటున్నాడు, ధన్యవాదాలు అర్పిస్తమంటున్నాడు. దేవంగానే రాధాస్వామి రామరామ్, గణపతి గణేష్జీ రాధాస్వామి రామరామ్. అంటే ఆ గణపతి గణేశుడు మన మూలాధార చక్రానికి అధిష్టాత కనుక ఆయనకు ఒక నమస్కారం పెడితే ఆయన సంతోషిస్తాడు, మనకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాదు. తర్వాత జలస్థానం స్వాదిష్టాన చక్రం, అక్కడ కూడా దానికి అధిష్టాత బ్రహ్మదేవుడు రాధాస్వామి రామరావు, సృష్టికర్త బ్రహ్మజీ రాధాస్వామి రామరావు. అంతే, బ్రహ్మదేవుడు ఆ స్థానానికి రక్షణ. తర్వాత నాభిస్థానం, ఇది జఠరాగ్ని. ఇక్కడ ఈ స్థానానికి మళ్ళీ విష్ణువు అధిష్టానం కనుక రాధాస్వామి రామరావు సృష్టి పాలనకర్త, సృష్టి పాలనకర్త విష్ణుజీ రాధాస్వామి రామరావు. తర్వాత హృదయ చక్రం ఉన్నాయి, ఇక్కడికి వచ్చే శివుడు దీనికి అధిష్టాత, జ్ఞానానికి అధిష్టాత శివుడు రాధాస్వామి రామరావు. హృదయ చక్రకి అధిష్టాత శివుజీ రాధాస్వామి రామరావు. తర్వాత గొంతు స్థానం వస్తుంది, ఇక్కడ తల్లి కంఠస్థానం దుర్గా మాత. ఇక్కడ ఒక్క దుర్గా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గోమాత రాధాస్వామి రామరావు, గోమాత రాధాస్వామి రామరావు. ఎందుకు
తర్వాత ఆ మౌస్ గరబ్ హో గయా మౌస్ మహారాజ్ చెప్పినట్టు ఇది మనకి ఏది వస్తున్నదో ఇది కర్మ ఫలితమన్నా లేకపోతే దైవేచ్ఛ వలన దొరుకుతున్నది. ఆ దైవేచ్ఛ ఎట్లా ఏదో విధంగా మనకు సహాయపడుతుంది. హుజూర్ మహారాజ్ దగ్గరికి ఒక ఆమె భర్తకు కుష్ఠరోగం ఏదో ఉంటుంది, ఆమె వస్తుంది. వచ్చి మహారాజ్ ఆయన ఇట్లున్నది అని చెప్తారు. రాయ సాధిరామ్ మహారాజ్ దగ్గర వస్తే మహారాజ్ అంటాడు, నేను స్నానం చేసిన నీళ్లు బయట మోరీ నుంచి బయటకు పడుతుంటాయి. ఒక బాత్రూమ్ దగ్గర నుంచి ఒక మోరీ నుంచి బయటికి పడుతుంటాయి నీళ్లు. ఆ నీళ్లు పట్టుకుపోయి ఆయన స్నానం చేయించు, తగ్గిపోతుంది పోమాట. ఆ నీళ్ళు తీసుకుపోయి స్నానం చేయిస్తే ఆ భర్తకు కుష్ఠరోగం తగ్గిపోతుంది. అంటే ఇది ఎట్లా వచ్చింది? ఇదంతా సాధన వల్ల. ఇప్పుడు మనం నామమాలను నేర్చుకున్నాం. నామమాలను 10 నిమిషాలు తర్వాత మామూలుగా మన మహారాజు చూపించిన మార్గంలో ప్రయాణం చేయడం, సాధన చేసుకోవడం ఒకటి. ఇవన్నీ చేస్తూ ఉంటే రోజు సత్యసంధులమై ఉంటే ఎక్కడ కూడా అబద్ధం మాట్లాడాము వీళ్ళు లేకుండా ప్రయత్నం చేయాలి. 100% ప్రయత్నం చేస్తే ఏదో 1-2 స్థానాలు 1-2 అంశాల రూపంలో ఏదో 1-2 సార్లు తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడవచ్చు. కానీ 99% మనం అబద్ధం మాట్లాడకుండా ఉండేటానికి ప్రయత్నం చేయాలి. సత్యసంధులమై ఉండాలి. ఒక సత్యమే అవతల తీరానికి చేస్తుంది. ఒక సత్యం మీద నిలబడ్డా సార్. అంటే మహారాజ్ చెప్తున్న మాటలను 10 మాటలు చెప్పి ఆయన వెళ్ళినప్పుడు మనం 2, 4, 3, 10 ఎన్ని వీలైతే అని మనం ముడేసుకోవాలి. వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన నావ తీరే చేస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళలాగా వచ్చిన వాళ్ళే, కాకపోతే మన కర్మ ఫలితంగా మనం ఉంటున్నాం. వాళ్ళ కర్మ శుభకర్మ ఈ జీవితాంతం సత్యసంధులై ఉన్నారు. జీవితాంతం తప్పుడు ఆలోచన మన వచన కర్మ అంటారు. మనసు లోపల కూడా చెడు ఆలోచన వస్తే అది కర్మగా మారిపోతుంది. చెడు ఆలోచన ఒక ఖ్యాల్ మనసులోకి వచ్చినా కూడా అది మెల్లమెల్లగా పెరిగి అది కర్మగా మారి మనం తప్పనిసరి ఆ పని చేస్తాం. మంచి అయినా చెడైనా, మంచి అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు అయితే చెడు ఫలితం వస్తుంది. పైగా ఇది ఎవ్వరూ తప్పించలేరు. మనం ఒక తప్పు చేస్తే దాని ఫలితం మనమే అనుభవించాలి. మనందుకు ఇంకొకటి మన సంతానము, మన నౌకర్లో ఎవరు అనుభవించారు. టైం వస్తే ఒకటి మనం దురుపైతే మనమే నీళ్ళు తాగాలి, ఆకలితో మనమే అన్నం తినాలి. మనందుకు ఇంకొకటి తింటే వీలు కాదు. అదేవిధంగా అందుకే శుభకర్మ చేయమని పదే మహారాజ్ చెప్తాడు. శుభకర్మ చేయడానికి కానీ నిరంతరం మంచి పనులు, మంచి ఆలోచనలు రావాలి. మనసుతో మంచి ఆలోచనలు రావాలి. చేతులతో కర్మతో మనం మంచి పనులే చేయాలి. మన నా వాక్కుతో కూడా అన్ని మంచి మాటలే మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు అనాచారమైన మాటలు, తర్వాత అనకూడని మాటలు మన నోటికి రావడం. అందుకోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లానే హుజూర్ మహారాజ్ స్నానం చేసిన నీళ్ళు మనం ఏం చేస్తాం, నీళ్ళు పారా వస్తాం. అందులో ఒక చుక్క నీళ్ళు తాగినాడు మళ్ళీ చేతులు కడుకుంటాం. కాలువల నీళ్ళు చేయగలిగితే చేతులు కడుకుంటాం. కానీ ఆ నీళ్ళు వస్తే అంటే ఆ నీటికి అంత పవిత్రత వచ్చిందంటే ఆ శరీరం లోపల ఎంత నిరంతరం నామస్మరణ, గురు సేవ, గురు బాహ్య సేవ, గురు అంతర్ముఖ సేవ. ఒకటి సత్సంగం 2 రకాలు. ఒకటి బాహ్య సత్సంగం, ఒకటి అంతర్ సత్సంగం. బాహ్య సత్సంగం అంటే ఇది మహారాజ్ చెప్పిన మాటలను మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటాము. ఆయన రాసిపోయిన శబ్దులు చదువుకుంటున్నాం అంతే. మనం ఇప్పుడు ఏం చేస్తలేము బాహ్య సత్సంగంలో. కానీ అంతర్ సత్సంగం వేరే ఉంటుంది. అంతర్ సత్సంగంలో ఆత్మ పరమాత్మతో స్వమాయా బస్ భయ గుసాయి బధ్యోకి మరొకటి నాయి దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఇది నిరంతరం నామస్మరణ జరుగుతుంటే ఈ మాయను పక్కకు తొలగించు. ఈ మాయను పక్కకు పెట్టి ఇది బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మాయను తొలగించుకొని ఈ జీవాత్మ పరమాత్మను చేరుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ మధ్యలో ఉన్న మాయను, మనసును జయించగలగాలి. మనకి తరంగు మందులో బస్ హోగయాలి. ఈ మనసు తరంగాలను కంట్రోల్ చేసే పద్ధతి ఇది గురువు ద్వారా వస్తుంది. గురువు చూపించిన దర్శన్ కరే वचन को सुने संस्कृत कर मन में गुने गुनगुन कर काढ़ लिए जैसे सारा